ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు. ఈసారి ఎందుకో ముగ్గు వేయడం అస్సలు ఇంట్రెస్ట్ లేదు. చిన్నప్పుడైతే 2 days ముందే ముగ్గు ప్రాక్టీస్ చేసేవాళ్ళము. పొద్దున్నే 4 గంటలకు లేచి ముగ్గు స్టార్ట్ చేసేవాళ్ళము. అట్లుంటుండే అప్పట్లో డెడికేషన్. పండగ రోజు కూడా మమ్మీతో తిట్లు తినిపించుకోవడం ఎందుకులే అని నేనే 6:30కి స్టార్ట్ చేశాను. సంక్రాంతి అంటేనే ముగ్గులు, ముగ్గులు అంటేనే సంక్రాంతి, అంతే కదండి, మీరేమంటారు? ఇలా ఎలాగో అలా ముగ్గు అయితే కంప్లీట్ చేసేస్తున్నాను. నా ముగ్గు ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇక్కడ మా చిన్నోడు నా ముగ్గుని ఎప్పుడెప్పుడు పాడు చేయాలని చూస్తున్నాడు. ఇది మా కజిన్ వాళ్ళ ఇల్లు. ఇక్కడ మా వదిన వాళ్ళు ముగ్గు స్టార్ట్ చేశారు. నాది అయిపోయింది, వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇది మా పక్కింటి వాళ్ళ ముగ్గు. ఇక్కడ ఇతను వీడియో తీయొద్దని చెప్తున్నాడు. దేవుళ్ళ పేరు చెప్పుకొని అడుక్కోవడానికి లేని ఇబ్బంది వీడియో తీస్తే ఇబ్బంది అవుతుందంట. ఈరోజు మేము మా చిన్నోడికి భోగిపళ్ళు పోస్తున్నాము. నేను ఆ ప్రిపరేషన్లోనే ఉన్నాను. భోగిపళ్ళు 3 months నుండి 5 years ఉన్న వాళ్ళకి పోయొచ్చు. ఇది మా చిన్నోడి ఫస్ట్ భోగి పండుగ. భోగిపళ్ళు ఎలా పోయాలో అందరికీ తెలిసే ఉంటుంది. ఇన్ కేస్ ఎవరికైనా తెలియకపోతే వాళ్ళ కోసమే ఈ వీడియో. భోగిపళ్ళు పోయడానికి మనకు రేగుపళ్ళు, బంతిపూలు, కాయిన్స్, చెరకు గడలు, ఇంకా చాక్లెట్స్ కావాలి. నేను ఇక్కడ అవన్నీ మిక్స్ చేస్తున్నాను. ఇక్కడ మా చిన్నోడు వాటిని ఎప్పుడెప్పుడు లాగాలని చూస్తున్నాడు. ఇక్కడ నేను నా ఫేవరెట్ పూరి తింటున్నాను. భోగిపళ్ళు ఈవినింగ్ 5 to 5:30 మధ్యలో పోయాలి. సూర్యాస్తమయం అయిపోయేలోపు పోయాలి. ఫస్ట్ మదర్ పోయాలి, ఆ తర్వాత ఎవరైనా పోయొచ్చు. ముందుగా బొట్టు పెట్టి ఆ తర్వాత 3 సార్లు లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ దిష్టి తీసి భోగిపళ్ళు పోయాలి. రేగుపండు పడితే యోగి అవుతారని, కాయిన్ పడితే భోగి అవుతారని పెద్దలు అంటుంటారు. ఇలా పిల్లలకి చేయడం వలన చెడు దృష్టి ఏమైనా ఉంటే పోతుందంట. రేగుపండు పడితే ఆరోగ్యంగా బలంగా ఉంటారని, కాయిన్ పడితే ఐశ్వర్యం సంపద కలుగుతుందని పెద్దలు అంటూ ఉంటారు. ఇలా భోగిపళ్ళు పోసిన తర్వాత హారతి ఇవ్వాలి. ఇక్కడ మా మదర్ భోగిపళ్ళు పోస్తున్నారు. మేము మా పెద్దమ్మ వాళ్ళని, వదిన వాళ్ళని అందరినీ పిలిచాము. అందరితో పోయించాము. ఎవరితో అయినా పోయించవచ్చు, బట్ ఫస్ట్ మదర్ పోయాలి. భోగిపళ్ళు పోసిన వాళ్ళకి అరటిపండు, సోంపు, తమలపాకు ఇవ్వాలి. ఇదండి భోగిపళ్ళు పోసే ప్రాసెస్. మీ పిల్లలకి కూడా మీరు భోగిపళ్ళు పోసారా? పోసినట్లయితే మీ పిల్లలకి రేగుపండు పడిందా, కాయిన్ పడిందా? మీ పిల్లలు యోగులయ్యారా, భోగులయ్యారా? కమెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై.